యాప్ వేధింపులకు విశాఖ యువకుడు బలయ్యాడు. పెళ్లైన 47 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ యాప్ ద్వారా 2000 రూపాయలు నరేంద్ర లోన్ తీసుకున్నాడు. అయితే లోన్ చెల్లించినా ఇంకా డబ్బులు కట్టాలి అంటూ యాప్ నిర్వాహకులు ఫోన్లో వేధించారు. అంతటితో ఆగకుండా నరేంద్ర ఫోటోలను నగ్నంగా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశారు. దీంతో మానసికంగా కృంగిపోయిన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. లోన్ యాప్ కు మరొక యువకుడు బలయ్యాడు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విజయ చంద్రిక, విశాఖలో లోన్ వేధింపులకు తట్టుకోలేక నవవరుడు నరేంద్ర తన బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే వివాహం జరిగి 47 రోజులు పాల్పడడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది. కుటుంబ సభ్యులు సైతం అది ఆ కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. కేవలం 2000 రూపాయలు చెల్లించలేదని చెప్పి ఎవరైతే లోన్ యాప్ సంబంధించిన నిర్వాహకులు ప్రతిరోజు కాల్స్ చేయడం, అదేవిధంగా అసభ్యకరమైన మెసేజ్లు, అదేవిధంగా వాయిస్ వీడియో కాల్స్ తో పాటు న్యూడ్ ఫొటోస్ ని వీళ్ళు క్రియేట్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి ఎవరైతే నరేంద్ర కుటుంబ సభ్యులకు, అదేవిధంగా నరేంద్ర ఫ్రెండ్స్ కూడా పంపించడంతో ఆవేదనకు గురయ్యాడు. అయితే 2000 రూపాయలు కూడా తిరిగి చెల్లించినప్పుడు కూడా వేధింపులు ఎక్కడ ఆగడం లేదు. ఈ లోన్ యాప్ సంబంధించిన నిర్వాహకులు ఈ సైబర్ దాడి మొదలుపెట్టాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతం నుంచి ఇప్పటి వరకు మనం చూడవచ్చు, ఈ లోన్ యాప్ సంబంధించి కూడా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ సైబర్ కేటగాళ్ళు అయితే తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారంలో నరేంద్రకు సంబంధించి వ్యవహారంలో కేవలం 2000 రూపాయలకు ఆయన ఆన్లైన్ లో ఆయన పర్సనల్ లోన్ తీసుకున్నాడు. ఈ 2000 రూపాయలకు సంబంధించి తేదీ ముగిసిన తర్వాత దీనిపైన వారు వేదికలు మొదలు పెట్టారు. మొదటగా కాల్స్ చేసి 2000 రూపాయలు చెల్లించాలని చెప్పారు. ఆ తర్వాత దీనికి వడ్డీ చెల్లించాలని చెప్పారు. చెల్లించినప్పటికీ కూడా వారు ఈ భార్యాభర్తలు ఉన్న ఫొటోస్ ని న్యూడ్ గా మార్క్ చేసి ఈ నరేంద్ర కుటుంబ సభ్యులకు, అదేవిధంగా తన స్నేహితులకు కూడా పంపించడంతో ఈ యొక్క బాధలు ఎవరికి చెప్పుకోలేక తను పొంగిపోయాడు. భార్యకి ఈ విషయం తెలిస్తే మరెక్కడ ఆమె ఆవేదన గురవుతుందో, లేక ఆమె ఎక్కడైతే ఈ ప్రాణాలు పోగొట్టుకుంటుందనే బాధతో తానే బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వీరిద్దరు కూడా చాలా గాఢంగా ప్రేమించుకున్నారు, ప్రేమ వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 20వ తేదీన వీళ్ళు వివాహం కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. కేవలం 47 రోజుల వ్యవధిలోనే ఆయన తనను అర్ధాంతరంలో సాధించని చెప్పుకోవచ్చు. కేవలం ఈ ఆన్లైన్ యాప్ కారణంగానే ఆ వేధింపులు తట్టుకోలేక మృత్యంగానే కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపైన కుటుంబ సభ్యులు పోలీసు కమిషనర్ కి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన సమగ్రమైన దర్యాప్తు చేసి ఈ నిందితులను కఠిన శిక్ష విధించడమే కాదు, వారు కూడా తాను భర్త ఈ విధంగా బలవన్మరణకు పాల్పడ్డారు, ఇదే విధంగా వారిని కూడా గురి చేయాలంటూ కూడా పోలీసుల్ని, జిల్లా యంత్రాంగాన్ని కూడా ప్రాధాన్యపడ్డారు. థ్యాంక్ యూ సతీష్.